ఒక రాజు తన సొంత కొడుకు నుండే ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుబట్టలతో తన రాజధాని నుండే పారిపోతున్నాడు. ఇది ఏదో పురాణగాథ కాదు, అధికారం కోసం జరిగే రక్తపాతానికి ఒక నిలూటద్దం. ఈరోజు మన ముందున్న ఆధారాలు దావీదు రాజు యెరూషలేం నుంచి పారిపోతున్నప్పుడు జరిగిన నాటకీయ సంఘటనలను, అదే సమయంలో అతని కుమారుడు అబ్షాలోము అధికారాన్ని ఎలా సిమెంట్ చేసుకున్నాడనే విషయాన్ని మన కళ్ళకు కడుతున్నాయి. ఇది కేవలం తండ్రి కొడుకుల మధ్య గొడవ కాదు, ఒక రాజ్యం తలరాతును మార్చే రాజకీయ చదరంగం. కరెక్ట్. ఇక్కడ మనం చూడబోయేది అధికారం చేతులు మారుతున్నప్పుడు మనుషులు ఎంత క్రూరంగా, ఎంత తెలివిగా ప్రవర్తిస్తారనే దానికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. నమ్మకం, ద్రోహం, రాజకీయ వ్యూహాలు, అవమానాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అధికారం కోల్పోతున్న దావీదు ప్రతిస్పందన ఒక ఎత్తైతే, అధికారాన్ని చేజికించుకుంటున్న అబ్షాలోము వేస్తున్న ఎత్తుగడలు మరో ఎత్తు. ఈ క్లిష్టమైన సమయంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలను లోతుగా పరిశీలిద్దాం. కథ ఇక్కడ్నుంచి చాలా ఆసక్తికరంగా మారుతోంది. దావీదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొద్దిమంది అనుచరులతో కొండదాటి వెళ్తున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో అతనికి దారిలో మొదటిగా ఎదురైన వ్యక్తి ఒక సేవకుడు, సీబా. కాని అతను వచ్చింది కేవలం సహాయం చేయడానికా, లేక ఇందులో వేరే వ్యూహమేమైనా ఉందా? మంచి ప్రశ్న. సీబా రాకను మనం సాధారణ సహాయంగా చూడలేం. అతను 2 గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్షగెలలు, పండ్లు, ద్రాక్షారసం అంటే ఒక చిన్న సైన్యానికి సరిపడా సామగ్రితో వస్తాడు. రాజుగారు అడిగినప్పుడు గాడిదలు రాచకుటుంబం ఎక్కడానికి, రొట్టెలు యువకులు తినడానికి, ద్రాక్షరసం అలసినవాళ్లు తాగడానికి అని ప్రతీదానికి ఒక కారణం చెప్తాడు. ఇది అతని సమయస్ఫూర్తిని, ముందు చూపును చూపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అవును, దావీదు అసలు ప్రశ్న అడిగాడు, మరి నీ యజమానుడి కొడుకు మెఫీబోషెతు ఎక్కడా అని. ఈ మెఫీబోషెతు సౌలు మనవడు. దావీదు ఎంతో దయ చూపించి తనతో పాటు భోజనం చేసే గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి. అలాంటివాడు ఈ కష్టకాలంలో ఎందుకు రాలేదు అనేది దావీదు ప్రశ్న. దానికి సీబా చెప్పిన సమాధానం ఒక రాజకీయ బాంబులాంటిది. అతను యెరూషలేంలోనే ఉండిపోయాడు అని చెప్తాడు. ఈరోజు ఇశ్రాయేలీను తన తాత రాజ్యాన్ని తనకు తిరిగి ఇస్తారని ఆశతో ఉన్నాడు అని కూడా అంటాడు. ఇది సూటిగా మెఫీబోషెతు మీద వేసిన రాజద్రోహం ముద్ర. అమ్మో! ఈ ఒక్క మాటతో అతను మెఫీబోషెతును కేవలం కృతజ్ఞుడిగా కాకుండా దావీదు పతలాన్ని అవకాశంగా వాడుకుంటున్న అవకాశవాదిగా చిత్రీకరించాడు. అంటే ఒక రకంగా సీబా దావీదు మానసిక బలహీనతను ఆయుధంగా వాడుకున్నాడంటారా? ఖచ్చితంగా. ఇది సైకలాజికల్ టర్మ్లో చెప్పాలంటే యాక్షన్ బయాస్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. సంక్షోభంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు నాయకులు ఏమీ చెయ్యకుండా ఉండటం కంటే ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోడానికే మొగ్గు చూపుతారు. అంటే పరిస్థితి తమ అదుపులో ఉందని ఫీలవ్వడానికి. ఎగ్జాక్ట్లీ. దావీదు ఇక్కడ అదే ఉచ్చులో పడ్డాడు. సీబా చెప్పింది నిజమో కాదో తేల్చుకునే సమయం, ఓపిక అతనికి లేవు. కాని ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిస్థితి తన అదుపులోకి వస్తుందనే ఒక భ్రమ కలుగుతుంది. అందుకే వెంటనే మెఫీబోషెతుకు ఉన్నదంతా ఇక నీదే అని తీర్పిచ్చేశాడు. ఎలాంటి విచారణ లేదు, రెండోవైపు వాదన వినలేదు. ఏమీ లేదు. ఈ చిన్న సంఘటన దావీదు ఎంతటి మానసిక వేదనలో ఉన్నాడో చూపిస్తుంది. ఇక ఆ ప్రయాణం కొనసాగుతుండగా కథలోకి మరో పాత్ర ప్రవేశిస్తుంది. బహూరీము దగ్గర సౌలు కుటుంబానికి చెందిన షిమ్మీ ఎదురొస్తాడు. ఇతను కేవలం మాటలతో సరిపెట్టడు. రాళ్లు రువ్వుతూ, ధూళి ఎగరగొడుతూ దావీదును వెంటాడి శపిస్తాడు. షిమీ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అంటాడు. సౌలు ఇంటివారి రక్తాన్ని యెహోవా నీమీదికి రప్పించాడు అని. అంటే ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం కాదు, ఒక రాజకీయ ప్రకటన. అవును. సౌలు తర్వాత దావీదు రాజు అవ్వడాన్ని షిమీ వర్గం ఎప్పటికీ అంగీకరించలేదు. వాళ్ల దృష్టిలో దావీదు ఒక సింహాసనాన్ని ఆక్రమించుకున్నవాడు. ఇప్పుడు దావీదు పతనాన్ని వాళ్లు దైవిక న్యాయంగా, తమ పాతరాజుకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా చూస్తున్నారు. ఆ రాళ్ళు, ఆ ధూళి అవి కేవలం అవమానానికి చిహ్నాలు కాదు, తిరస్కారానికి గుర్తులు. అవును. నాకైతే దావీదు అంగరక్షకుడైన అభిషై స్పందన చాలా సహజంగా అనిపిస్తుంది. ఈ చచ్చిన కుక్క నా రాజును శపించడమా, ఒక్క క్షణం అనుమతిస్తే వాడి తల తీస్తేస్తాను అంటాడు. ఒక సైనికుడిగా రాజు పక్కనుండి ఇంత అవమానాన్ని చూస్తూ ఊరుకోవడం తన విధికి ద్రోహం చేసినట్టే కదా. దావీదు అతన్ని ఆపడం ఒక రకంగా తన సైన్యం యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు కాదా? సైనికపరంగా
ఒక నాయకుడి కోణం నుంచి చూస్తే మీరు చెప్పింది 100% నిజం. ఆ క్షణంలో ప్రతీకారం తీర్చుకోకపోవడం బలహీనతలా కనిపించే ప్రమాదముంది. కాని దావీదు ఇక్కడ రాజుగా కాకుండా ఒక పాపిగా, దేవుని శిక్షను అంగీకరిస్తున్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు. ఆ, అతనికి చెప్పి ఉండవచ్చు అంటాడు. ఇది అతని లోతైన ఆధ్యాత్మిక విశ్వాసం. ఆ తర్వాత అతను చెప్పిన మాట ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. నా కడుపున పుట్టిన నా కొడుకే నా ప్రాణం తీయాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీనుడు నన్ను శపించడం పెద్ద విషయమా అంటాడు. అంటే సొంత కొడుకు చేసిన ద్రోహంతో పోలిస్తే శత్రువు చేసే నింద ఒక లెక్కే కాదంటున్నాడు. అవును, ఆ మాటలో ఒక నిస్సహాయత, ఒక వైరాగ్యం కనిపిస్తాయి. అదే సమయంలో బహుశా యెహోవా నా ఈ శ్రమను చూసి ఈ శాపానికి బదులుగా నాకు మేలు చేస్తాడేమో అని ఒక ఆశను కూడా వ్యక్తం చేస్తాడు. హ్మ్, ఇది చాలా సంక్లిష్టమైన మానసిక స్థితి. అతను ఆ అవమానాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగంగా చూస్తున్నాడు. ఇది వినయమో లేదా సౌలు విషయంలో తన గతం పట్ల ఉన్న అపరాధ భావన యొక్క ప్రతిబింబమో మనకు తెలియదు. కాని కారణం ఏదైనా తక్షణ ప్రతీకారానికి బదులుగా అతను ఓర్పుని ఎంచుకున్నాడు. అధికారం కోరిపోయినప్పుడు నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడానికి ఇదొక పాఠం. సో ఒకవైపు దావీదు బహిరంగ అవమానాన్ని దైవచిత్తమంటూ భరిస్తున్నాడు. కాని అతను ఎదుర్కొంటున్నది కేవలం రాళ్ళు, శాపనార్థాలు మాత్రమే కాదు. అసలైన ప్రమాదం తెర వెనుక యెరూషలేంలో రూపుదిద్దుకుంటుంది కదా. ఖచ్చితంగా. దావీదు అడవిలో సేద తీరుతున్న సమయంలో యెరూషలేంలో రాజకీయం వేడెక్కింది. అబ్షాలోము విజేతలా నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. అతని పక్కన అప్పటి రాజకీయ చాణక్యుడు అహీతోబెలు ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి కథలోకి మరో కీలక వ్యక్తి ప్రవేశిస్తాడు. దావీదుకు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు హూషై. ఇక్కడే అసలు ట్విస్టుంది. హూషై అబ్షాలోం దగ్గరకొచ్చి రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని నినదిస్తాడు. ఇది చూసి అబ్షాలోంకు అనుమానం రావడం సహజం. నీ స్నేహితుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఎందుకు అతనితో పాటు వెళ్లలేదు అని సూటిగా వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. దానికి హూషై చెప్పిన సమాధానం రాజకీయాల్లో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. దాన్ని వ్యూహాత్మక సందిగ్ధత అనొచ్చు. అతను అలా కాదు, యెహోవాయును ఈ ప్రజలును ఇశ్రాయేలీలందరూ ఎవరిని కోరుకుంటారో నేను అతనివాడినే, అతని దగ్గరే ఉంటాను అని చెప్తాడు. ఆ ఆ మాటలు అక్షరాల నిజం. కాని వినేవాళ్లు తమకు కావాల్సిన అర్థాన్ని తీసుకునేలా ఉంటాయి. అబ్షాలోము అంత తెలివితక్కువాడా? తన తండ్రికి అత్యంత సన్నిహితుడు వచ్చి తన పక్షాన చేరానంటే అంత సులభంగా ఎలా నమ్మాడు? అతని అహం అతని కళ్ళు మూసుకునేలా చేసిందా? అద్భుతమైన పాయింట్. అబ్షలోము బలహీనత అతని అహమే. ఒక తిరుగుబాటుదారుడికి, ముఖ్యంగా తండ్రి స్థానాన్ని ఆక్రమించుకున్నవాడికి పాత పాలనలోని ముఖ్యుల నుండి ఆమోదం పొందడం చాలా ముఖ్యం. తన అధికారానికి ఒక చట్టబద్ధత వస్తుంది కాబట్టి. అవును, దావీదు అంతటివాడికి సలహాదారుడైన హూషై తన పక్షాన చేరాడంటే ప్రజలు కూడా తననే సరైన రాజుగా చూస్తారని అబ్షాలోము భావించాడు. హూషై ఆ అహాన్ని, ఆ అవసరాన్ని వాడుకున్నాడు. మీ తండ్రికి ఎలా సేవ చేశానో నీకు కూడా అలాగే చేస్తాను అని చెప్పి ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాడు. కాని నిజానికి అతను దావీదు పంపిన గూఢచారి. అతని ఏకైక లక్ష్యం అహీతోపెల్ సలహాను విఫలం చేయడం. అవును, ఇక అబ్షాలోము తన అధికారాన్ని పూర్తిగా తిరుగులేని విధంగా స్థిరపరచుకోడానికి అహీతోపెలు సలహా అడుగుతాడు. ఆ కాలంలో అహీతోపెలు సలహా అంటే దేవుని వాక్కుతో సమానమని మన ఆధారం చెబుతోంది. అంటే అతని మాటలకు అంత విలువ ఉండేది. అవును, అహీతోపెలిచ్చిన సలహా కేవలం వ్యూహాత్మకమైనది కాదు, అది చాలా క్రూరమైనది, మానసికమైనది కూడా. అతను నీ తండ్రి ఇంటికి కాపలాగా ఉంచిన ఉపపత్నుల దగ్గరకు నువ్వెళ్ళు అంటాడు. దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా వివరిస్తాడు. అలా చేస్తే నువ్వు నీ తండ్రికి బద్ధ శత్రువైపోయావని ఇశ్రాయేలీళ్లందరికీ తెలుస్తుంది. అప్పుడు నీ పక్షాన ఉన్నవాళ్లందరూ ధైర్యం తెచ్చుకుంటారు. ఇది వినడానికే చాలా ఘోరంగా ఉంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ సృష్టించడం లాంటిది. ఈ చర్య తర్వాత ఇక రాజీకి, క్షమకు ఎలాంటి ఆస్కారం ఉండదు. అస్సలుండదు. ఆ సలహా ప్రకారం రాజభవనంపైన అందరూ చూస్తుండగా ఒక గుడారం వేసి అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులను కూడతాడు. ఇది కేవలం వ్యక్తిగత కక్ష సాధింపు కాదు, అదొక శక్తివంతమైన, తిరుగులేని రాజకీయ ప్రకటన. ప్రాచీన మధ్యప్రాచ్యంలో ఒక రాజు యొక్క అంతఃపురాన్ని స్వాధీనం చేసుకోవడమంటే అతని రాజ్యాన్ని, అధికారాన్ని, గౌరవాన్ని, చివరికి అతని గుర్తింపును కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లే. అంటే అది అంతిమ ఆధిపత్యానికి, ఔనానానికి చిహ్నం. అవును,
ఈ చర్య ద్వారా అబ్షాలోము తన తండ్రితో ఉన్న అన్ని బంధాలను బహిరంగంగా శాశ్వతంగా తెంచేసుకున్నాడు. ఈ చర్య అతని అనుచరులకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుంది? వాళ్లలో ఇది ధైర్యాన్ని ఎలా నింపుతుంది? ఎందుకంటే తిరుగుబాట్లలో ఎప్పుడూ ఒక అనిశ్చితి ఉంటుంది. ఒకవేళ రాజు అతని కుమారుడు మళ్లీ కలిసిపోతే తిరుగుబాట్లో పాల్గొన్న తమ గతి ఏంటి అనే భయం అనుచరులలో ఉంటుంది కదా. నిజమే, వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అహీతోపెలు సలహా ఆ భయాన్ని పూర్తిగా తొలగిస్తోంది. ఈ చర్యతో అబ్షాలోము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టమైంది. అంటే ఇప్పుడు రెండే దారులున్నాయి, గెలవడం లేదా చావడం. ఈ స్పష్టత వాళ్లలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. తాము సరైన గెలిచే పక్షాన్నే ఉన్నామని వాళ్లు నమ్ముతారు. ఇది దావీదు కూడా ఒక సందేశం. కరెక్ట్. రాజీ మార్గాలన్నీ మూసుకుపోయాయని, ఇది యుద్ధం మాత్రమేనని చెప్పడం. అద్భుతం. ఒకవైపు పారిపోతున్న దావీదు దారిలో ద్రోహాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటూ దాన్ని దైవచిత్తంగా స్వీకరిస్తున్నాడు. ప్రతీకారానికి శక్తి ఉన్నా సంయమనం పాటిస్తున్నాడు. మరోవైపు యెరూషలేములో అబ్షాలోము అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి నైతిక హద్దులు లేకుండా క్రూరమైన రాజకీయ ప్రదర్శనలకు పాల్పడుతున్నాడు. సరిగ్గా. ఈ ఆధారం మనకు అధికారం యొక్క రెండు విభిన్న ముఖాలను చూపిస్తుంది. ఒకటి సంయమనంతో, వినయంతో, విధిపై నమ్మకంతో కూడుకున్నది. మరొకటి ఆధిపత్యంతో, మానవ వ్యూహాలతో, శక్తి ప్రదర్శనతో నిండినది. ఒకే కథలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ఎంచుకున్న దారులు ఎంత భిన్నంగా ఉన్నాయో ఈ సంఘటనలు మన ముందుంచుతాయి. వారి నిర్ణయాలు, వాటి వెనుకున్న మనస్తత్వాలు, వాటి పర్యవసానాలు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ కథ మొత్తం విన్న తర్వాత అహీతోపెలు సలహాను దైవవాక్కులా భావించారనే మాట మనల్ని ఆలోచింపచేస్తోంది. ఇది మనకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంత దూరం వెళ్లవచ్చు? విజయం కోసం నైతికతను పక్కన పెట్టడం సమర్థనీయమేనా? అహీతోపెలు లాంటి సలహాదారుల మాటలు ఆచరణీయంగా కనిపించినా వాటిని పాటించడం సరైనదేనా? లేక దావీదులా ఓర్పుతో విధికి వదిలేయాలా? బహుశా ఈ రెండు తీవ్రమైన మార్గాల మధ్య సరైన దారిని కనుక్కోవడమే అసలైన నాయకత్వం కావచ్చు.